నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గడిచిన 2 సంవత్సరాల ప్రజాపాలనలో 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పార్లమెంటులో నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి సుమారు 4,500 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రాంత అభివృద్ధికి రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు కీలకమని, అందుకే మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో కన్నాల, కుందరపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు శాంక్షన్ తీసుకురావడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు నిర్ణయించాలంటూ పార్లమెంటులో గలం విప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 8 విమానాశ్రయాలు ఉండగా తెలంగాణలో కేవలం ఒకటే ఉందని, రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉపాధి హామీ పథకాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఎన్టీపీసీలో 3x800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విదేశీ విధాన వైఫల్యాల కారణంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, దీనిపై పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం కోరినట్లు చెప్పారు. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ స్థల సమస్య విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. అలాగే సింగరేణిలో మారుపేర్ల సమస్యతో కార్మికుల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి త్వరిత పరిష్కారం కోరినట్లు తెలిపారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబర్ సలీం పాషా, మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, విజయ్, రాచకొండ కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి తెలుసు, మన దగ్గర కూడా పెద్ద ఎత్తున లోన్ వేవర్ అయింది. ఆల్రెడీ 10,000 crores లోన్ వేవర్ చేసి అప్పుడు కాకా వెంకటస్వామి గారు సమావేశాల్లో మొట్టమొదటిగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000 పెంచాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మన్రేగా స్కీమ్ చెప్పి పార్టీ ఏదైతే ఉపాధి హామీ స్కీమ్ ని తొలగించాలని చెప్పి బిల్లు పాస్ ఏదైతే చేసిందో, అది రూరల్ ఇండియాలో మన దేశంలో ఉన్న పేదవాళ్ళకు ఒక ఉపాధి కలిగించే హక్కును ఏదైతే బీజేపీ పార్టీ తొలగించిందో దానికి వ్యతిరేకంగా మేము గ్రామ స్థాయిలో దాని మీద మేము ధర్నా చేస్తామని చెప్పి మేము ఏఐసిసి ద్వారా ఆదేశాలు వచ్చినాయి. ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మళ్ళా ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతానికి 4,500 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అది మన ఆరోపి ఉన్నారం కానివ్వండి, 120 కోట్లతోటి లేదా 80 కోట్లతోటి కున్నారం ఆరోపి కానివ్వండి, మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు రామగుండం నుంచి మనుగూరు వరకు కొత్త రైల్వే లైన్ డిపిఆర్ క్లియరెన్స్ చేయడం జరిగింది. మళ్ళా ఎయిర్పోర్ట్ కి 50 లక్షల రూపాయలది టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ చేసి టీం వచ్చింది. మళ్ళీ దాని మీద కూడా ఫాలోఅప్ చేస్తాం. మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ యూరియా షార్టేజ్ రాకుండా ఈ నిర్లక్ష్యమైన మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆఫీస్ కూడా రామచంద్రం తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది. ముఖ్యంగా సెమీకండక్టర్ ఫెసిలిటీ ఒకటి మన పెద్దపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్ తీసుకొస్తే చాలా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన యువత కూడా ఉత్సాహం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వందే భారత్ స్టాప్ కూడా రామగుండంలో ఏర్పాటు అయిన తర్వాత కూడా మళ్ళా ఒకటే కాన్స్టిట్యున్సీకి ఇంకొక స్టాప్ రావడం ముఖ్యమైన అంశం. ఎందుకంటే మంచిర్యాల స్టాప్ వచ్చిన తర్వాత వందే భారత్ ఆదాయం కూడా పెరిగింది అని చెప్పి రైల్వే అధికారులు చెప్పారు. గోదావరి ఖని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ చంద్రమౌళి అపూర్వ కార్యాన్ని నిర్వహించారు. వాతావరణంలో పెరిగిన చలి తీవ్రత దృష్ట్యా పేదింటి పిల్లలకు ఉలెన్ క్యాప్స్ ను జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందజేశారు. కాగా చంద్రమౌళి సార్ సేవ నిరతిని పలువురు కొనియాడారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భరోసా సేవా సంఘం కార్యనిర్వాహకురాలు నసీమా ఉన్నారు.
థ్యాంక్ యూ చంద్రమౌళి సార్. చాలా గొప్ప కార్యక్రమానికి మీ ద్వారా మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఒక మురికివాడ, ఒక స్లమ్ ఏరియాలో ఉండేటువంటి పిల్లలు, మనసు ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు. ఈ పిల్లలకు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వీళ్ళకు తీవ్రమైనటువంటి చలితో బాధపడుతూ ఉంటారు. మరి ఆ చలి నుండి తట్టుకోవడం కోసం మీరు ఇచ్చినటువంటి చలి క్యాప్ల కోసం మేము అందరికీ మీకు థ్యాంక్ చెప్తున్నాం. మీరు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకం. నిజంగా మంచి మనస్తత్వంతో, మంచి గొప్ప ఆలోచనతో మీరు ఈ పిల్లలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ బహుకరణ వల్ల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం చంద్రమౌళి సార్కు ఒక మంచి మేలు జరుగుతుందని మేము భావిస్తూ థ్యాంక్ యూ ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి అన్నారు. థ్యాంక్ యూ చంద్రమౌళి సార్, ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు గాను. ఇక్కడ పిల్లలు చలికి తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మన జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరఫున వీళ్ళకు ఉపయోగపడే క్యాప్లు ఇచ్చినందుకు వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచిన గాంధీ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.